అందరూ పారిపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. ఈ దావీదు కూడా ఎందుకులే పోన్లే, నాకెందుకు వచ్చిందిలే ఈ గొడవ, వాళ్ళు పడతారు, వాళ్ళు ఏదో చూసుకుంటారు, నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోయింది, బాక్స్ ఇవ్వడం అయిపోయింది, నేను మా గొర్రెలు నేను చూసుకోవడానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా అతడు అంతగా దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడేవాడు కాడు. దావీదు రిస్క్ తీసుకొని నా ప్రాణం ఏమైనా పర్లేదు, నేను ఒక విశ్వాసముతో ఒక అడుగు ముందుకి వేయాలని ఒక అడుగు ముందుకు వేశాడు. విశ్వాసముతో ఒక రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేశాడు, అద్భుతాన్ని చూశాడు. హల్లెలూయా. సో ఈ దావీదు తను ఎవరు యుద్ధానికి రమ్మని ఆహ్వానించారండి? ఇక్కడ గొలియాత్ వచ్చాడు, నువ్వు బలసూరుడివి, యుద్ధసూరుడివి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, వెళ్ళి యుద్ధానికి వెళ్ళని పంపించారా? పంపించలేదు. తినే ఏం చేశాడంటే ఇన్విటేషన్ లేకపోయినా ఒక అడుగు ఏం చేశాడు, ముందుకి వేశాడు. చూడండి, ఇతరుల విషయంలో మనమే ఒక స్టెప్ ఏం చేయాలంటే ముందుకి వెయ్యాలి. ఇక్కడ దావీదుకి ఒరిగేదేమీ లేదు, కానీ అతడు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలీల్ని, నా ప్రజల్ని రక్షించాలని ఒక అడుగు ముందుకి వేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు కూడా దేవుని పనిలో నువ్వు ఏం చేయాలి, రిస్క్ తీసుకోవాలి. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేకులు మనల్ని తిడతారు, దూషిస్తారు, నిందలేస్తారు, అవమానాలు వేస్తారు, కానీ మనము రిస్క్ తీసుకొని దేవుని సువార్తని ప్రకటించాలి. హల్లెలూయా. నేను వెళ్ళి ఆమెకి సువార్త చెప్పాలా, నేను వెళ్ళి ఆమెని బలపరచాలా, నేను వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చెయ్యాలా అని మనకి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవునికి కావాల్సిన వారు ఎవరంటే రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందుకేసేవారు దేవునికి కావాలి. దేవుని పని నిమిత్తము అడుగు ముందుకి వేసేవాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా.